ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः 51వ పేజీ సత్యాన ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యైనః ప్రమదితవ్యం स्वाध्यायः प्रवचनाभ्याम् न प्रमदितव्यम् देवपितृकार्याभ्याम् न प्रमदितव्यम् मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव గురువుగారు శిష్యుడికి ఉపదేశం చేస్తున్నారు. విద్య అంతా పూర్తి అయిన తర్వాత సమాజంలోకి వెళ్ళి ఎలా నడుచుకోవాలి అనే విషయాన్ని, ధర్మశాస్త్రాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నారు. వేదం 2 భాగాలు, ధర్మశాస్త్రం, బ్రహ్మశాస్త్రం. వేద పూర్వం ధర్మశాస్త్రాన్ని గురించి చెప్తుంది. ధర్మశాస్త్రం అంటే విలువలు అంటాం. నీతి, న్యాయం, ధర్మం, విలువలు ఇవన్నీ పూర్వ భాగం వేదాని క్రిందికి వస్తాయి. వేదం యొక్క పూర్వ భాగం. ఆత్మ, ఈ సృష్టి, ఈ దేవుడెవరు, ఆత్మ ఎవరు, ఏమిటి ఈ సంబంధం, జీవుడెవరు, ఆత్మజ్ఞానానికి సంబంధించి లేక బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన విషయం అంతా వేద అంతభాగంలో వస్తుంది. ఉత్తరమీమాంస అంటాం. ఉత్తరమీమాంస, పూర్వమీమాంస. ధర్మశాస్త్రం పూర్వమీమాంసం, బ్రహ్మశాస్త్రం ఉత్తరమీమాంసం. ధర్మ విద్య, బ్రహ్మ విద్య 2 విద్యలు నేర్చుకోవాలి. ధర్మ విద్య, ధర్మశాస్త్రం భౌతిక జీవనానికి ఉపయోగపడుతుంది. మెటీరియలిస్టిక్ లైఫ్ అంటారు. ధర్మశాస్త్రం మనిషికి భౌతికంగా ఉన్నతిని పొందడానికి
సరిపోతుంది. అది మెటీరియలిస్టిక్ పర్షూట్ అంటారు, మెటీరియలిస్టిక్ ప్రాస్పరిటీ అంటారు. అది మాత్రమే సరిపోదు మనిషికి. ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మిక ఉన్నతి కూడా కావాలి. ఆ ఆధ్యాత్మిక ఉన్నతిని ఇక్కడ మనం బ్రహ్మ విద్య అన్నాం. స్పిరిచువల్ పర్షూట్, ఆధ్యాత్మిక చింతన, స్పిరిచువల్ లైఫ్ స్టైల్, దైవ చింతన, ఆత్మచింతన, దాన్ని ఆధ్యాత్మిక చింతన అన్నాం. ఆ ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడే మనిషి జీవితం సార్థకమవుతుంది. ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడే మనిషి జీవితం సార్థకతని పొంది, ప్రయోజనాన్ని పొంది శాంతియుతంగా ముగుస్తుంది. అది లేకపోతే భౌతిక జీవనమే పరమావధిగా భావిస్తే ఆ మనిషికి సుఖము శాంతి లభించడం చాలా కష్టం. అందుకని మన సమాజంలో, భారతీయ సంస్కృతిలో భౌతిక జీవనం దీన్ని అపరావిద్య అన్నారు. ముండకోపనిషత్తులో చూసాం, అపరావిద్య అన్నారు. ఆధ్యాత్మిక విద్య వచ్చి పరావిద్య అన్నాం. అపరావిద్య పరావిద్య రెండు రెక్కలు లాంటివి. పక్షికి ఎలాగైతే రెండు రెక్కలు ఉంటాయో, ఆ రెండు రెక్కలు ఉన్నప్పుడే కదా పక్షి ఎగురుతుంది. ఒక రెక్కతో పక్షి ఎగరలేదు కదా. రథానికి రెండు చక్రాలు ఉంటేనే రథం నడుస్తుంది, ఒక చక్రంతో రథం నడవదు కదా. అదేవిధంగా మనిషి జీవితం కూడా ధర్మ బ్రహ్మ, అపరావిద్య పరావిద్య రెండు చక్రాల్లాంటివి, రెండు రెక్కల్లాంటివి. ధర్మశాస్త్రం, ధర్మశాస్త్ర జ్ఞానం, బ్రహ్మశాస్త్ర జ్ఞానం అన్నారు. బ్రహ్మజ్ఞానం, ధర్మజ్ఞానం, ఈ రెండు చక్కగా మన వేదంలో బాగా చెప్పబడినాయి. అవి మనం తెలుసుకుంటే మన జీవితం సార్థకం అవుతుంది. సార్థకం అంటే ఏమిటి? ఆనందమయం అవుతుంది, సంతోషమయం అవుతుంది. అలా విద్యార్థి గురుకులానికి వెళ్ళినప్పుడు ఈ రెండు విద్యలు నేర్చుకుంటాడు గురువుగారి దగ్గర. ముందు ధర్మశాస్త్రం చెప్తారు. అది క్షత్రియులకి, బ్రాహ్మణులకి, వైశ్యులకి, శూద్రులకి, అందరికీ ధర్మశాస్త్రం అనేటువంటిది అందరికీ చెప్పబడుతుంది. అది చదువుకున్న తర్వాత బ్రహ్మశాస్త్రాన్ని కూడా నేర్చుకుంటారు వాళ్ళు. ఇవన్నీ అయింది వచ్చేటప్పుడు గురువుగారు చెప్తారు, నాయన నువ్వు చదువుకున్నవన్నింటినీ కూడా పాటించు అన్నారు. న ప్రమదితవ్యం, న ప్రమదితవ్యం అంటే నువ్వు వాటిని మరచిపోవద్దు, అవి అనుష్ఠానం చెయ్యకుండా ఉండవద్దు అని అర్థం. వాటి నుంచి న ప్రమదితవ్యం అంటే వైదొలగవద్దు అన్నారు, తొలగిపోవద్దు అన్నారు. నేర్చుకున్న వాటిని మళ్ళీ మళ్ళీ ఆచరించు అన్నారు. టన్స్ ఆఫ్ థియరీ కంటే కూడా ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ సుపీరియర్ అంటారు కదా. ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ సుపీరియర్ దాన్ టన్స్ ఆఫ్ థియరీ అంటారు. అదే చెప్తున్నారు గురువు గారు. నువ్వు చాలా నేర్చుకున్నావు నాయన నా దగ్గర, కానీ నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి కదా నువ్వు. ఇక్కడంటే గురుకులంలో ఉన్నప్పుడు గురువు గారు నిద్రపోనివ్వరు, ఉదయాన్నే లేపుతారు. అక్కడ కష్టపడి చదువుతాం, నీకు అక్కడ బాధరబందీ లేదు, బాధ్యతలు లేవు. గురువుగారే అన్నం పెడతారు, గురువుగారే వస్త్రం కొనిస్తారు, గురువుగారు అన్ని చూసుకుంటారు కనుక నీకు వేరే పని లేదు. గురువుగారు వాచ్ చేస్తుంటారు నిన్ను ఎప్పుడు చదువుతున్నావా లేదని చెప్పి అక్కడ చదువుతావు బాగానే. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు ఉండకపోతే పెద్దవాడి అయిపోయినా గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోతావు. రేపు వివాహం చేసుకున్న తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత బాధ్యతలతో పూజను మానేయడం కానీ, శాస్త్రం చదవడం, అధ్యయనం చేయడం, పారాయణం చేయడం ప్రతిరోజు, ఇవన్నీ మానుకోవద్దు నాయన, ఇవన్నీ ఆచరించు అన్నాడు.
తెలిసిన దాన్ని ఆచరించేదానికి తగినట్లుగా జీవించడం వేదిక్ లైఫ్ స్టైల్ అంటారు దీన్ని. వాళ్ళందరికీ లైఫ్ స్టైల్ షాపులు పెట్టారు కదా, ఎక్కడ పెట్టినా లైఫ్ స్టైల్ అన్నారు. వేదిక్ లైఫ్ స్టైల్ అంటారు. వైదిక జీవన విధానము అన్నారు. వైదిక జీవన విధానమే పరమ శ్రేయోదాయకం అన్నారు. వైదిక జీవన విధానం అనేది ఇక్కడ మనకు చక్కగా గురువు గారు శిష్యుడికి గుర్తు చేస్తున్నారు, నేర్పిన దాన్ని గుర్తు చేస్తున్నారు. తండ్రి భక్తుడైతే దైవాన్ని పూజిస్తూ ఉన్నప్పుడు ఇంట్లో భక్తుడు ఉదయం పూజ చేస్తాడు, సాయంత్రం పూజ చేస్తాడు, అత్యంత భక్తుడు. కానీ తన జీవితంలో ఆచరణలో లేకపోతే దురలవాట్లకి బానిసైపోయినాడు అనుకోండి. ఒకవేళ అతని యొక్క పిల్లలు, కూతురు కానీ కొడుకు కానీ దైవాన్ని ఆరాధిస్తారా? ఇట్లా మన కంటికి కనపడుతున్న ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి సమాజంలో. భక్తుడిగా చలామణి అవుతూ కానీ భక్తుడికి ఉండవలసిన లక్షణాలు లేకపోగా దురలవాట్లకి లోనైపోతే, నీతి నియమం న్యాయం ధర్మం లేనటువంటి జీవనాన్ని జీవిస్తూ ఉంటే అతని యొక్క పిల్లలు నాస్తికులైపోతారు. అలా ఎంతమందినో చూస్తున్నాం మనం. కనుక మన ఆచరణ చాలా ముఖ్యం. అంతేకాదు, మామూలు మనిషి అయితే పోని ఆ వ్యక్తి అంతగా పట్టించుకోరు పిల్లలు. పైకి భక్తుడు, అభిషేకాలన్నీ చేస్తారు, పూజలు చేస్తారు, ఇంటి నిండా దైవ ఫోటోలు ఉన్నాయి, దేవుడి బొమ్మలన్నీ ఉన్నాయి ఇంట్లో. కానీ అతని యొక్క జీవన విధానం వెగటు పుట్టించేటట్లుగా ఉంటుంది కుటుంబ సభ్యులకి. అంటే సమాజంలో చూసే వాళ్ళకి మన శాస్త్రం మీదనే నమ్మకం పోతుంది, వాళ్ళకి దేవుడి మీద విశ్వాసం లేకుండా చేస్తాం మనం. అందుకని దైవభక్తులందరూ దేవుడి యొక్క రిప్రజెంటేటివ్స్, ద గాడ్స్ రిప్రజెంటేటివ్స్. ఆల్ డివోటీస్ ఆర్ గాడ్స్ రిప్రజెంటేటివ్స్. అది తెలుసుకోకుండా మనం గనక ఇంట్లో పూజలు చేస్తూ, పిల్లలే అడుగుతారు పూజ చేస్తున్నప్పుడు విష్ణు సహస్రనామం చదువుతూ కోపం వచ్చిందనుకో, నువ్వు విష్ణు సహస్రనామం చదువుతున్నావు కదా, నీకు కోపం ఎందుకు వస్తుంది అని అడుగుతారు. అంటే ఏమిటి అర్థం? విష్ణు సహస్రనామం చదివే వాళ్ళకు కోపం రాకూడదు. ఇది లలితా సహస్రనామం చదివే వాళ్ళకి, పూజలు చేసే వాళ్ళకి కోపం రావడం కానీ, అబద్ధం చెప్పడం కానీ, అన్యాయం చేయడం కానీ ఇలా ఉండకూడదనే విషయం మన నుంచి ఎదురు చూస్తారు అవతల వాళ్ళు. ఇంట్లో పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ఇరుగు పొరుగు అందరు ఎదురు చూస్తారు అట్లా. కనుక దానికి తగినట్లుగా వైదిక జీవన విధానం కనుక లేకపోతే తరతరాల కుటుంబాలు పతనమైపోతాయి. అలా మన కళ్ళతో ఎంతోమందిని చూస్తున్నా. మీరు చూశారో లేదో, నేను మాత్రం చూశాను, ఇప్పటికీ చూస్తున్నాను. ఆ కుటుంబంలో నాస్తికురాలైపోయింది, దేవుణ్ణే నమ్మదు ఆ అమ్మాయి. ఈరోజు వాళ్ళ నాన్నగారు పెట్టినటువంటి ఫోటోలు, పుస్తకాలు అవన్నీ ఉన్నాయి. కానీ ఆ అమ్మాయికి ఈశ్వరుని మీద, దేవుడి మీద ఎటువంటి శ్రద్ధ కానీ భక్తి కానీ ఇప్పుడు కలిగించడం కష్టం. ఆవిడకి 65 ఏళ్ళు ఇప్పుడు, ఇంకేం కలుగుతుంది? ఎంత కష్టం. కానీ చిన్నప్పుడు తాను మనస్సు గాయపడింది, ఎంతో గాయపడింది. అలా గాయపడడం వల్ల ఆమెకు దైవభక్తి లేకపోవడం, ఆమెకు లేకపోవడం వల్ల ఆ పిల్లలకి, తన పిల్లలకి కూడా కలగకపోవడం. అది చూడండి ఎలా తరతరాలుగా అది ప్రభావితం చేస్తుందో. అందుకని గురువుగారు చెప్తున్నారు, నాయనా నువ్వు జీవన విధానాన్ని, విన్న వాటిని, ఇక్కడ నేర్చుకున్న వాటిని నువ్వు అనుసరించి నువ్వు ఒక ఉదాహరణగా జీవించాలి. అందరికీ ఒక ఉదాహరణగా, రోల్ మోడల్గా జీవించాలి నాయన అని చెప్పి గురువుగారు భయపడుతున్నారు. లేకపోతే ఎవరి దగ్గర చదివి వచ్చావు, ఎక్కడ చదివి వచ్చావు అని అడుగుతారు.
మన స్వామిని స్టూడెంట్స్ని అడుగుతుంటారు పిల్లలు, నువ్వు స్వామిని క్లాస్కి వెళ్తావు కదా, నువ్వు ఎందుకు అట్లా మాట్లాడతావు, నువ్వు స్వామిని క్లాస్ ఇక్కడ చూసారా పిల్లలు. ఇది గురువు గారికి ముందు ఎవరు ఆ గురువు గారు, మీ గురువు గారు అని అడుగుతారు. గురువు గారికి మంచి పేరు తెస్తామా చెడు పేరు తెస్తామా అంటే మన ప్రవర్తనలో ఉంటుంది. గురువు గారు చెప్పేది మంచి వాక్యాలైనప్పటికీ కూడా మన ఆచరణలో గనక లేకపోతే, మన మాటల్లో మన మనసా వాచా కర్మణ శుద్ధి లేకపోతే ఆ వ్యక్తి మనస్సాక్షి అంటారు చూసారా, అది ప్రిక్ చేస్తూనే ఉంటుందన్నమాట. అదొకటి. తర్వాత ఆ వ్యక్తికి మనశ్శాంతి సంతోషం ఉండదు. కనుక ధర్మ ఆచరణం చాలా ముఖ్యం. గురువుగారు ఏం చెప్తున్నారు ఇక్కడ, సత్యాన్న ప్రమదితవ్యం, సత్యాన్ని నుంచి తొలగిపోవాకు అన్నారు. ధర్మాన్న ప్రమదితవ్యం, ధర్మము నుంచి తొలగిపోవద్దు. కుశలాన్న ప్రమదితవ్యం, నీ యొక్క యోగక్షేమాన్ని గురించి నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు. నీ ఆరోగ్యాన్ని గురించి నిర్లక్ష్యం చేయవద్దు. నీ ఆర్థిక వృద్ధి గురించి కూడా నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు. కుశలం అంటే ఏమిటి? నీకు కావలసినటువంటి ధనం, ఆరోగ్యం, వస్త్రం, నీడ, ఆహారం ఇవన్నీ కూడా నువ్వు సంపాదించుకో అన్నారు. వాటిని నిర్లక్ష్యం చెయ్యకు అన్నారు. భూత్యైన ప్రమదితవ్యం అన్నారు. భూత్య అంటే సత్కార్యాలు చేయడం అన్నమాట. మంచి పనులు చేయడం నుంచి నువ్వు వైదొలగవద్దు అన్నారు. మంచి పనులు ఎప్పుడూ చేస్తూనే ఉండాలి మనిషి. ఈ వారంలో ఏం మంచి పనులు చేశాం, ఎంతమందికి సహాయం చేశాం, ఆ విధంగా ఆలోచించాలి. ఒక స్కూల్కో ఒక దేవాలయానికో ఏదైనా సహాయం, ఆర్థికంగా కావచ్చు, మన శారీరకంగా కావచ్చు, మన ఏదో విధంగా సహాయం చేయడం, మంచి పనులు చేయడం. అందరికీ చేయలేకపోతే కనీసం నీ ఇంట్లో ఉన్న చెట్టుకు నీళ్లు పోస్తే కూడా అది కూడా సత్కార్యమే. ఇంట్లో ఉన్న చెట్లను చూసుకుంటూ వాటిని పోషిస్తూ ఉంటే అది కూడా సత్కార్యమే. అవి జీవరాశులే కదా పాపం, అది సత్కార్యమే. పంచమహాయజ్ఞాలు చెయ్యి, సత్కార్యాలు చెయ్యి. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం, స్వాధ్యాయం చేస్తూ ఉండు. ఉదయం సాయంత్రం పారాయణం చెయ్యి. పారాయణం ప్రతిరోజు పారాయణం ఉండాలి. ప్రతిరోజు తింటున్నామా లేదా? ప్రతిరోజు పారాయణం కూడా జీవితంలో భాగం కావాలి నాయన. ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ చూసుకుంటూ 3 స్క్రీన్లు చూస్తూ కూర్చోవాకు. సెల్ ఫోన్ స్క్రీను, టీవీ స్క్రీను, కంప్యూటర్ స్క్రీను. ఆ స్క్రీన్లలో కూడా దేవుడి ప్రోగ్రాంలు చూస్తున్నాను అని చెప్పి అనమాకు. అది వేరు ఇది వేరు. పారాయణం చేయడం మన యొక్క పాపాలన్నింటినీ తుడిచివేస్తుంది పారాయణం. మనం చేసినటువంటి మన దుఃఖానికి కారణం మన పాపం. కనుక దుఃఖం పోవాలంటే పాపం పోవాలి. పాపం పోవాలి అంటే దైవ చింతన కావాలి. దైవ చింతన అంటే పారాయణం చేయాలి. దేవి భాగవతము, ఏదో ఒక స్తోత్రమాల, ఒక స్తోత్రం, 2 స్తోత్రాలు, 3 స్తోత్రాలు, ఈ వారంలో ఈ స్తోత్రాలు. ఈరోజు సోమవారం అయితే సోమవారానికి సంబంధించిన దేవుడు ఉంటారు కదా, అందుకని అలా పెట్టారు మన వాళ్ళు. చూసారా, మంగళవారం దేవుడు, గురువారం దేవుడు, బుధవారం దేవుడు, శుక్రవారం దేవుడు, శనివారం, అవన్నీ మీకు బాగా తెలిసి ఉంటాయి, నేను చెప్పక్కర్లేదు. అట్లయినా కూడా నువ్వు స్తోత్రాలు చెయ్యి నాయన అన్నారు. రుద్రపారాయణం ఏమీ తెలియకపోతే, వేద మంత్రాలు వేద అధ్యయనం రాకపోతే ఈ స్తోత్రాలు చెయ్యి అన్నారు. గాయత్రి జపం గనక తీసుకొని ఉంటే గాయత్రి జపం చెయ్యి అన్నారు. న ప్రమదితయం దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. దేవతలకు చేసేటటువంటి కర్మలు ఉంటాయి కదా, యజ్ఞాలు యాగాలు ఏవైనా ఉంటే దేవపితృకార్యాభ్యాం అన్నారు. పితృలంటే మన యొక్క ముత్తాతలు అనమాట. వాళ్ళందరికీ చేయవలసినటువంటివి ఏమైనా ఉంటే, బ్రతికిన వాళ్ళకి పోయిన వాళ్ళకి కూడా. పోయిన వాళ్ళకి చేస్తారు వాని, ఉన్నవాడికి చెయ్యడు. చాలామంది తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క విలువ తెలియదు, పోయిన తర్వాత ఆస్తి అంతా వచ్చింది కదా, లేకపోతే అది చేయకపోతే ఆయన పట్టుకొని పీడిస్తాడు అని భయం. అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు వాళ్ళ క్షేమం, యోగక్షేమాలు చూసుకుంటూ ఉండాలి. పోయిన తర్వాత కూడా వారిని తలుచుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు వారి జ్ఞాపకార్థంగా శ్రాద్ధం తర్పణం చేయడం,
అందుకని మన శాస్త్రం చెప్తుంది, వాళ్ళు తింటున్నారో లేదో అని నువ్వు అడగక్కర్లేదు నాయనా. చెట్టుకు నీళ్లు పోస్తున్నాం, చెట్టు తాగుతున్నదా లేదా నువ్వు చూస్తున్నావా? చెట్టు తాగుతుందా లేదా నీళ్లు, ఎందుకు పోయటం అని అడుగుతారా మీరు? అడగరు. కొన్ని కనపడవు కంటికి. అదేవిధంగా పితృవులు వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు. మనం ఎప్పుడైతే వారికి పిండ తర్పణాలు చేస్తామో వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు. మన పిల్లల్ని, మన సంతతిని అంతటిని ఆశీర్వదిస్తారు. కనుక అందరి ఆశీర్వాదం మనం ఎంతగా పొందితే అంత మేలు మనకు. బ్రతికున్న వాళ్ళ నుంచి ఆశీర్వాదం పొందాలి, పోయిన వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం పొందాలి. ఆశీర్వాదం పొందాలి అంటే శాస్త్రంలో చెప్పినటువంటి ఆ యొక్క నియమాలను మనం పాటిస్తూ చేస్తూ ఉండాలి. మనకి జన్మ రావడానికి కారణం వాళ్లే కదా. వాళ్లే లేకపోతే అసలు ఈ జన్మ ఎక్కడ ఉన్నది? కనుక నాకు జన్మనిచ్చినటువంటి ఆ తాతలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉంటాను అన్నారు. పితృ రుణం అంటారు దీన్ని, పితృ రుణం అన్నారు. ఏదో విధంగా అన్నారు. ఏదో విధంగా అంటే శ్రాద్ధం, తర్పణం. అంటే చాలామంది ఈ రోజుల్లో ఈ యొక్క ప్రీస్ట్ని పిలవడం, శ్రాద్ధం పెట్టడం, తర్పణం చేయడం ఇవన్నీ ఓల్డ్ డే ఫ్యాషన్ట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆర్ఫనేజ్కి పోయి వాళ్ళకి కాస్త డబ్బులు ఇచ్చేసి మీరు తినండి నాయన అని అంటారు. ఇది టైప్ ఆఫ్ శ్రాద్ధ కర్మ. చాలామంది అలా చేస్తున్నారు ఇప్పుడు. అది చాలా దోషం. ఎవరికన్నా ఇచ్చి ఆహారం ఇవ్వడం, తినమని ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం ఇట్లా చేయకూడదు. అది ఎక్స్ట్రా చేస్తే చెయ్యి, కానీ ఈ కర్మలు చేస్తూనే ఉండాలి. ఎంతవరకు చెయ్యాలి అనేది నీ శక్తి కొలది చెయ్యాలి. కనుక దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం అన్నారు. అంతేకాదు మాతృదేవో భవ, వారు జీవించి ఉండగా నువ్వు వాళ్ళని దైవంగా భావించు అన్నారు. ఆ కథ చెప్పాను కదా ఒకసారి. ఆయన ఆ గృహస్థుడు తండ్రిని వెనక గొడ్ల చావట్లో ఉంచాడు, షెడ్డులో. గొడ్ల చావటి అంటే గొడ్లన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఒక చావిడి ఉంటుంది పక్కన, దాని పక్కనే ఒక చిన్న రూమ్లో అందులో ఉంచాడు. ఆయనకు ఒక ప్లేటు తినటానికి అక్కడ భోజనం వంట కాగానే అక్కడికి పంపిస్తాడు, తింటాడు. అలా చేస్తూ ఉన్నాడు ఆ గృహస్థుడు తన తండ్రిని అక్కడ ఉంచి వెనకాల. అలా చేయంగా కొంతకాలానికి ఆయన పోయినాడు పాపం. ఆ తండ్రి, ఆ ముసలాయన పోయినాడు. పోయిన తర్వాత ఆయన ఉపయోగించిన వస్తువులన్నీ పారేయబోతున్నాడు ఈయన గృహస్థుడు. ఆ తిన్న ప్లేట్ ఇవన్నీ ఉంటాయి కదా, కంచం అన్నీ కూడా పారేయబోతూ ఉంటే ఆ గృహస్థుడి కొడుకు వచ్చి నాన్న పారేయవాకు అన్నాడు. తినే కంచాన్ని పారేయవాకు అన్నాడు. ఎందుకురా అన్నాడు. ఇంకెందుకు, మా నాన్న పోయినాడు కదా, ఈ కంచం ఎందుకన్నాడు. మళ్ళీ రేపు నువ్వు ముసలివాడి అవుతావు కదా, అప్పుడు నీకు మళ్ళీ అన్నం పెట్టాలంటే నేను మళ్ళీ కంచం కొనాలి, అందుకని ఇది ఉంచు, ఇది ఉంచితే నీకు రేపు ఇందులో అన్నం పెడతా అన్నాడు. కనుక మనం ఎలా చూస్తే, ఎలా చేస్తే మనకు అదే లభిస్తుంది ఎప్పుడైనా సరే. మనకి ఏ దృష్టితో మనం ఎలా ఎవరికి ఏమిస్తున్నామో అదే మనకు వస్తుంది. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే నెక్స్ట్ జన్మ, కానీ అది వచ్చి తీరుతుంది. మంచి ఫలం ఇచ్చామనుకోండి మనకు మంచి ఫలం వస్తుంది, చెడుది ఇచ్చామనుకోండి మనకు చెడ్డది వస్తుంది. అందుకని తల్లిని మించిన దైవం లేదు, తండ్రిని మించిన దైవం లేదు అని అంటారు. మాతృదేవో భవ పితృదేవో భవ. నీ తండ్రే నీకు దైవం కావాలి, నీ తల్లే నీకు దైవం కావాలి. దైవం కావాలన్నా అని చెప్పి పూజా రూమ్లో అమ్మ ఫోటో పెట్టకూడదు మెయిన్గా. అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు. మా అమ్మని నేను ఆరాధిస్తానండి అన్నాడు ఒక ఆయన. అందుకని ఏం చేశాడంటే పూజా రూమ్లో వాళ్ళ అమ్మ ఫోటో, పెద్ద ఫోటో పెట్టాడు. ఆమె దేవత, మా అమ్మే నాకు దేవత. మళ్ళీ అది తప్పే. అమ్మకు జన్మనిచ్చినటువంటి జన్మ ఆది కారణుడైనటువంటి ఆ పరమాత్ముడిని పూజించాలి, కానీ అమ్మని పూజారంలో పెట్టకూడదు. ఆ దేవుడే, ఆ పరమాత్ముడే పూజార్హుడు. తల్లిని గౌరవించాలి కానీ పూజారంలో పెట్టకూడదు, వేరేగా పెట్టుకో అంతే. అక్కడ దేవుడు మాత్రమే ఉండాలి, దైవ సమానమైనటువంటి గురువు ఉండాలి అంతే.
మరి ఇంకెవరిని పెట్టకూడదు. అలా చేసేవాళ్ళు ఉన్నారు. అది చూశాను నేను, అన్నీ చూస్తాను నేను, ఎందుకంటే చూపిస్తారు వాళ్ళే. చిన్న ఫోటో కూడా కాదండి, చాలా పెద్ద ఫోటో, దానికి అంతా లైట్లు డెకరేషన్. ఎప్పుడైతే మన శాస్త్రానికి విరుద్ధంగా మన జీవనం ఉంటుందో, శాస్త్రం యొక్క ఒక మహాత్ముడి యొక్క వచనాలు మనం వినకుండా ఉంటామో, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మాతృదేవోభవ అన్నప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలి మనం? తైత్రీయ ఉపనిషత్తులో చెప్పారు, అమ్మనే దైవంగా చూడమని. అందుకని దేవుళ్ళందరినీ తీసేసి మా అమ్మగారిని పెట్టుకుంటానా అని అర్థం ఇక్కడ. అలా కాదు, అమ్మని కూడా పూజించు, దైవంతో సమానం అన్నాం, కానీ దైవం అన్నామా? దైవం అని చెప్పలేదు, దైవంతో సమానం అన్నారు. తండ్రి దైవంతో సమానం, గురువు దైవంతో సమానం, అతిథి కూడా దైవంతో సమానంగా భావించు. వారికి ఉపచారం చెయ్యి, వారికి సత్కారం చెయ్యి, వారి యొక్క యోగక్షేమాలు చూసుకో అన్నారు. అలా చేసిన వాడికి ఎంత పుణ్యం లభిస్తుందంటే ఇంతని చెప్పలేం. అది అటువంటి వ్యక్తికి అన్ని క్షేమాలు జరుగుతాయి అన్నారు, మంచి జరుగుతుంది అని అర్థం. తర్వాత మంత్రం ఇంతవరకు చూసాం, తర్వాత మంత్రం చదువుతాం. యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి యాన్యస్మాకగుం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాణి ఏకే చాస్మచ్ఛ్రేయాగం సో బ్రాహ్మణాః కే చాస్మచ్ఛ్రేయాగం సో బ్రాహ్మణా తేషాం త్వయా సనేన ప్రశ్వసితవ్యం. సదాచారం గురించి చెప్తున్నారు ఇప్పుడు గురువుగారు. యాని అనవద్యాని తాని కర్మాణి న సేవితవ్యాని. సేవితవ్యాని నో ఇతరాణి. యాన్య అనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని అన్నారు. ఏ యొక్క పనులైతే నింద్యములు కాకుండా ఉంటాయో, అందరి చేత నిందింపబడకుండా ఉంటాయో, యాని అనవద్యాని కర్మాణి. కర్మాణి అంటే పనులు, నీ యొక్క చేష్టలు. అనవద్యాని నిందింపబడకుండా ఉండాలి, లోకం చేత నిందింపబడకుండా, కుటుంబం సభ్యుల చేత నిందింపబడకుండా, ఇరుగు పొరుగు వారి చేత నిందింపబడకుండా ఉండేటట్లుగా ఉండాలి నీ కర్మలు. తల్లిదండ్రుల చేత నిందింపబడకూడదు. అనవద్యాని కర్మాణి తాని వాటిని సేవితవ్యాని నీ చేత ఆచరింపబడుగాక అన్నారు. నువ్వు ఆచరించవలసినది, అటువంటి పనులనే చేయవలసినది. న ఇతరాణి, నో ఇతరాణి అంటే అటువంటి నింద్యములైన పనులు చెయ్యవద్దు. నింద్యములు కానటువంటివి చెయ్యాలి, నిందింపబడేవి చెయ్యకు అన్నారు. అందుకనే పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు పిల్లలు వినాలి, మాట వినేటట్లుగా పెంచాలి. మనం వింటున్నారు కదా అని చెప్పి వాళ్ళని మరీ ప్రెషర్ చేయకూడదు, ఒత్తిడి చేయకూడదు. వినడం లేదు కదా అని చెప్పి వదిలిపెట్టకూడదు. చాలా కష్టమైనటువంటిది పిల్లల్ని పెంచడం. చాలామంది తల్లిదండ్రులు ఓవర్ కాన్ఫిడెన్స్. మా అబ్బాయి నేను చెప్పిన మాట
జవదాటడండి. మా అమ్మాయి నేను ఎంత చెప్తే అంతే, అది కష్టమే. నువ్వు ఎంత చెప్తే అంత ఎందుకు, వాళ్ళని ఆలోచన పరులుగా చేసి ఇది మంచి ఇది చెడు అని ఆలోచింప చేసి వాళ్ళ చేత చేయించాలి. అంతేకాని మా నాన్నగారు చెప్పారు కాబట్టి నేను చేస్తానండి, మా అమ్మగారు చెప్పారు కాబట్టి నేను చేస్తాను అనేటట్లుగా పెంచకూడదు. అప్పుడు తల్లిదండ్రులకి ఏమిటి, గర్వం అనమాట. నేను చెప్పినట్లే వింటాడండి అన్నాడు. అదొక మూర్ఖత. మనం ఏం చేయాలి, పిల్లల్ని వాళ్ళని ఇది మంచి పని, దేనికి చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి చెప్పాలి, నేర్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రజెంట్ ట్రెండ్ ఉంది చూసారు, అడల్సెన్స్. ఇప్పుడు ఉన్నటువంటి 15, 13 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపు పిల్లలందరూ, ఇక రీసెంట్గా ఒక స్టూడెంట్ అడుగుతుంది, ఈ సందర్భంలో మేమేం చేయాలండి? ఏమిటి ఆ సందర్భం అంటే ఏమీ లేదు, గ్రాండ్ డాటర్ జుట్టు విరబోసుకొని ఇంట్లో ఉంటుంది, ఎప్పుడు మనవరాలు జడ వేసుకోదు. ఇప్పుడు ఫ్యాషన్ కదండి జడలు వేసుకోవడం. కానీ పోనీటైల్ కూడా పోయింది, రబ్బర్ బ్యాండ్ వేసుకోవడం అవి కూడా పోయినాయి ఈ రోజుల్లో. ముందు కాస్త వెనక్కి కాస్త వేళ్లాడుతూ ఉంటుంది జుట్టు. అక్కడ ఉన్నటువంటి అమ్మమ్మ గారికి ఇంట్లో ఆవిడకి అన్నం సహించడంలే, అలా ఆవిడకి నోరు ఊరుకొద్ది చెప్తుంది, అలా వేసుకోకూడదమ్మా, జుట్టు విరబోసుకోకూడదు, జుట్టుగా అల్లుకోవాలి అంటే నాకు తెలుసులే అంటుంది ఆవిడ. బొట్టు పెట్టుకోమంటే బొట్టు పెట్టుకోదు, జడ అల్లుకోమంటే అల్లుకోదు. ఇది ఫ్యాషన్ ఆఫ్ ద డే అన్నారు. అమ్మమ్మ చెప్పినట్టు బామ్మ చెప్పినట్టు వినాలా ఏమిటి? తల్లిదండ్రుల మాట వినరు, అమ్మమ్మ నాన్న చెప్పినట్టు వినరు, వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చాలా బాధపడుతున్నారు ఈ రోజుల్లో. తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు వాళ్ళు బాధపడుతున్నారు. అంటే పిల్లలు ఏమనుకుంటారు, మాకు తెలిసినట్లుగా వీళ్ళకేం తెలుసు అని అనుకుంటారు. ఆ వయసుకి అది సహజం. కానీ వాళ్ళకి ఎలా చెప్పాలి అన్నారు. జుట్టు విరబోసుకుంటే వెంట్రుకలు కింద పడతాయి, వెంట్రుకలు కింద పడితే ఆహారంలో పడతాయి, ఆహారంలో పడితే మన ఒంట్లోకి పోతాయి, ఒంట్లోకి పోతే మనకు అవి జీర్ణించవు అని ఇట్లా నేర్పాలి వాళ్ళకి. ఈ అమ్మమ్మ గారికి ఆ విషయం తెలియదు. నువ్వు జడల్లుకో అంటే నేను ఎందుకు అల్లుకోవాలి అంటుంది ఆ అమ్మాయి. అందుకని స్వామిని గారిని అడుగుతారు ప్రతిదానికి. వాళ్ళందరికీ చెప్పమంటారా, అసలు ఏం చెప్పొద్దంటారా అని ప్రశ్న. చెప్పడమా వద్దా? చెప్పకపోతేనేమో తెలియదు, చెప్పాలి అంటే ఎందుకు చెయ్యాలని వాళ్ళు అడుగుతారు. ఎందుకు చెయ్యాలి ఏమిటి, నేను చెప్పాను నువ్వు విను అంతే అంటారు వీళ్ళు. అంటే వింటారా వాళ్ళు? అందుకే నేను చెప్తున్నాను, ఎడ్యుకేట్ అన్నారు. బొట్టు ఎందుకు పెట్టుకుంటాం, అది ఎరుపు ఎందుకు పెట్టుకుంటాం, అదేవిధంగా జుట్టు ఎందుకు అల్లుకోవాలి. మన వాళ్ళు చెప్తారు గోల్డ్ ఇంట్లో తీయవాకు, తల ఇంట్లో దువ్వవాకు అంటారు. ఎందుకు ఇవన్నీ? మడి అంటాం చూడండి, మడి హైజిన్ అంటారు ఆరోగ్యానికి. వెంట్రుకలు, పాత వెంట్రుకలన్నీ రాలుతూ ఉంటాయి. అవి ఇంట్లో మనం వదిలివేస్తే రాలినప్పుడు గాలికి ఎగిరి మన ఆహార పదార్థాలను కలిస్తే లోపలికి వెళితే అవి గోళ్ళు వెంట్రుకలు జీర్ణం కావు, కనుక అవి ఇంట్లో పడకూడదు. మనం ఆ పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే దరిద్రం అనేవాళ్ళు, అంతే ఒకే మాట చెప్పేవాళ్ళు. ఇవన్నీ మా అమ్మగారు ఎప్పుడు ఎడ్యుకేట్ చేయలే మనల్ని. దరిద్రం అనేవాళ్ళు అంతే. దరిద్రం అంటే భయం, ఎందుకంటే మనం దరిద్రం అయిపోతామేమో, పెద్ద అయిన తర్వాత డబ్బులు రావేమో అని భయపట్టి చేసేవాళ్ళం. ఇప్పుడు దరిద్రం అంటే అదేమిటి మాకు తెలియదు అంటారు పిల్లలు. అందుకని వాళ్ళని సైంటిఫిక్గా ఎడ్యుకేట్ చేయవలసి వస్తున్నది. ఇప్పుడు ప్రతి పండగకి తోరణం కట్టడం, మామిడి తోరణం కట్టడం, మీరు ఎంతమంది కడుతున్నారో నాకు తెలియదు. మామిడి తోరణం కట్టడం కంపల్సరీ. ఎందుకంటే మామిడి ఆకు ఆక్సిజన్ని చాలాసేపు ఇస్తుంది. అది ఎక్కువ మంది వచ్చినప్పుడు, పండగ అంటే ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు, అప్పుడు మామిడి తోరణం కట్టడం వల్ల ఆ కార్బన్ డైఆక్సైడ్ ఆ మామిడి ఆకుల వల్ల తీసుకోబడి మనకు ఆక్సిజన్ రావడం వల్ల మనకు తలనొప్పి రాదు. అందుకే మీరు 10 మందిలోకి వెళితే తలనొప్పి వస్తుంది. కారణం తెలుసా? ఇప్పుడు మామిడి తోరణాలు లేవు, అన్ని ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ తోరణాలు, ప్లాస్టిక్ ఆకులు. కనుక ప్రతిదీ ఆలోచిస్తే ఎన్నోనే ఇలా చెప్పాలి అంటే. కనుక పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు వింటారు, లేకపోతే వినరు. నో ఇతరాణి, నింద్యములైనటువంటి పనులు చెయ్యవాకు. ఎలా వేషం, మనం వేసుకునే వస్త్రం, దుస్తులు ఎలా ఉండాలి, మన తలకట్టు ఎలా ఉండాలి, మనం ధరించేటటువంటి వస్తువులు ఎలా ఉండాలి, అసభ్యంగా ఉండకూడదు, 10 మందికి ఏహ్యంగా అనిపించేటట్లుగా ఉండకూడదు.
ఇటువంటివన్నీ మనం చిన్నప్పుడు పిల్లలకు నేర్పకపోతే వాళ్ళ వల్ల అనేక మందికి బాధలు కలగడం వల్ల వీరి తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతారు వాళ్ళు రేపు. కనుక పిల్లల్ని పెంచడంలో చాలా శ్రమ ఉంది, అందులో ఒక ఆనందము ఉన్నది. చెప్పి తీరాలి అన్నారు. వాళ్ళకి తెలియకపోతే మనం చెప్పాలి. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? చెప్తే కదా తెలుస్తుంది. చెప్పేది ఎలా చెప్పాలో అలా చెప్పాలి. నోయితరాణి, నాయన నువ్వు వెళ్ళిన తర్వాత గురుకుల నుంచి నింద్యములైనటువంటి పనులు చెయ్యవాకు, అనింద్యములైనటువంటి నింద్యము కానటువంటివి, నిందింపబడనటువంటివి మంచి కార్యాలు మాత్రమే చెయ్యి. సేవితవ్యాని నోయితరాణి అన్నారు. అంతేకాదు యాని అస్మాకగుంసు చరితాని, యాని అంటే ఏ సద్గుణాలైతే, ఏవైతే మనలో సద్గుణాలను పెంపొందిస్తాయో, సుచరితాని అంటే సద్గుణాలను పెంపొందిస్తాయో, ఏవి మనలో సద్గుణాలను పెంపొందిస్తాయో, అస్మాకం మనకు, తాని ఉపాస్యాని, తాని త్వయా ఉపాస్యాని, వాటిని నీచే ఆచరింపబడుగాక అన్నారు. అనుసరించబడాలి, పాటించబడాలి నాయన, వాటిని నువ్వు నీ చేత అవన్నీ ఆచరింపబడాలి అన్నారు. ఏవి ఆచరిస్తే నీకు శ్రేయస్సు కలుగుతుందో అవి నువ్వు ఆచరించు, నీ చేత ఆచరింపబడాలి అంటున్నారు గురువు గారు. చూడండి, లేకపోతే అడుగుతారు కదా, ఎవరి దగ్గర చదువుకొని వచ్చాడండి వీడు అంటారు. రేపు అంటారా లేదా? గురువు గారినే కదా అంటారు. పిల్లల్ని చూసి తల్లిదండ్రులు ఎట్లాంటి వాళ్ళని తెలిసిపోతుంది. వాళ్ళమ్మ సరిగా పెంచలేదండి, వాళ్ళ నాన్నగారు సరిగా పెంచలేదని అంటారు. మనం ఎంత కష్టపడ్డామో వాళ్ళకి తెలియదు. వాళ్ళు వినకుండా వినడం, పిల్లలు ఎంత కష్టం వినడం. ఎందుకంటే వాళ్ళ స్వభావానికి జన్మనివ్వలేదు తల్లిదండ్రులు, వాళ్ళకి భౌతిక శరీరానికే జన్మనిచ్చారు కానీ ఆ యొక్క స్వభావానికి జన్మనివ్వలేదు. ఆ స్వభావంతో పుడతారు వాళ్ళు. పుట్టినప్పుడు ఆ స్వభావాన్ని మలచాలి. అది మలిచినప్పుడే చెట్టు చూడండి, దాన్ని స్ట్రైట్గా కట్టకపోతే దాని ఇష్టం వచ్చినట్టుగా వంకర టింకరగా పెరుగుతుంది. అది పెరిగేటప్పుడు కనుక దానికి కొంచెం అటు ఇటు బద్దలు వేసి గట్టిగా కట్టామనుకోండి, నేరుగా ఇట్ట నిటారుగా పెరుగుతుంది. లేకపోతే పక్క వాళ్ళ ఇంట్లోకో ఈ ఇంట్లోకో పోయి ఏదో మనకి ఇబ్బంది అవుతుంది. మనిషి జీవితం కూడా అంతే. అలా స్ట్రైట్గా నిటారుగా అంటే ఏమిటి అర్థం? మంచి నడవడితో అని అర్థం. ఆ పిల్లల్ని చూస్తే వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు అని చెప్పి పరిగెత్తుకుంటూ రావాలి. వచ్చి మీ అబ్బాయి అండి సుపుత్రుడు అంటారు చూసారా, కులదీపక అన్నారు. సుపుత్ర కులదీపక అన్నారు. కులాన్ని ఒక దీపం లాంటి వాడు సుపుత్రుడు అన్నారు. పండిత పుత్ర సుంట కాకూడదు, కులదీపక కావాలి అని. అందుకని పెద్ద రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఏంటంటే పిల్లల్ని మంచి నడవడితో పెంచడం. వాడు సంపాదిస్తాడో సంపాదించాడో, ఏం చదువుతాడో ఏమిటో అవన్నీ వాళ్ళ ఇష్టం. దాంట్లో మనం జోక్యం చేసుకోక్కర్లేదు. మనం వాళ్ళకి సద్గుణాలని సదాచారాలని పెంపొందించాలి, ఇవ్వాలి అన్నాడు. అది సుచరిత అని, సద్గుణాలను పెంపొందిస్తాయో అటువంటి వాటిని నువ్వు అనుసరించు అన్నాడు. పాటించు, నీ చేత పాటించబడాలి అన్నారు. అవన్నీ ఉపాసితవ్యాని, ఉపాస్యాని. నో ఇతరాణి, నీలో సద్గుణాలను పెంపొందించినటువంటి వాటిని నువ్వు చేయవద్దు. నో ఇతరాణి, తక్కిన వాటిని చెయ్యవద్దు అన్నారు. కోపం, తాపం, ఈర్ష, అసూయ, ద్వేషం, పెద్దలను నిందించడం, గౌరవంగా చూడకపోవడం, నమస్కారం చేయకపోవడం, పెద్దలు వస్తే నిల్చోకపోవడం, వాళ్ళకి ముందు ఆసనం ఇచ్చి తర్వాత మనం కూర్చోవడం, ఇవన్నీ చిన్నపిల్లలకి నేర్పాలి. పెద్దల ముందు ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ప్రతి క్షణం పిల్లల్ని గమనిస్తూ ఉండాలి 1000 కళ్ళతో ఒక వయసు వచ్చే వరకు. తర్వాత మీరు కనుక వాళ్ళని కనుక మౌళ్ళు చేశారంటే ఒక వయసులో వాళ్ళు ఇంకెక్కడికి పోరు. ఒకవేళ పొరపాటున ఏదైనా ఒక
టైంలో వాళ్ళు కనుక ఒక చెడు అలవాటుకి లోనైపోయినా కూడా వాళ్ళు మళ్ళీ బయటపడే ఆస్కారం ఉంది మీరిచ్చిన ఆ వాసనల వల్ల. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా పొరపాటున వాళ్ళు కనుక జారినా కూడా సదాచారం నుంచి మళ్ళీ వాళ్ళు కోలుకోగలుగుతారు. అందుకని చిన్నప్పటి నుంచి వాళ్ళకి మనకు మంచి నేర్పామంటే దైవభక్తి ముఖ్యంగా రావాలి పిల్లల్లో. అత్యంతమైనటువంటి భక్తిని నేర్పాలి, గౌరవించడం నేర్పాలి, పెద్దలను ఎలా గౌరవించాలనేది నేర్పాలి ముఖ్యంగా. అప్పుడే పెద్దలు వాళ్ళని ఆశీర్వదిస్తారు. లేకపోతే పెద్దవాళ్ళు వాళ్ళ ముందు అగౌరవంగా ప్రవర్తిస్తే తెలియకుండానే వాళ్ళ యొక్క ఆశీస్సులను వీళ్ళు కోల్పోతారు. అందుకని పెద్దల ఆశీస్సులు పొందడం అంటే అంత తేలిక కాదు, పెద్దల మెప్పును పొందడం అంత తేలిక కాదు. వృద్ధుల దగ్గర మెలగడం చాలా జాగ్రత్తగా మెలగాలి, ఎందుకంటే అనుభవజ్ఞులు కదా వాళ్ళు. కానీ మన పిల్లలు ఎంత వృద్ధులంటే లెక్క లేకుండా చేసేస్తారు, లెక్క లేకుండా చూస్తారు. ముసలోడండి ఆయన అంటారు. వృద్ధుల దగ్గర ఉన్నంత జ్ఞానం మరెవరి దగ్గర ఉండదు, అనుభవజ్ఞులు కదా వాళ్ళు. మన పిల్లలకి ఏం నేర్పాలంటే వృద్ధుల్ని గౌరవించడం నేర్పాలి ముందు. అప్పుడు ఆ వృద్ధుల దగ్గర ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా పిల్లలకు వస్తుంది. సహజంగా వృద్ధుల్ని అగౌరవపరచడం పిల్లల సహజం, పిల్లలకి నేచర్, అది తెలియదు వాళ్ళకి. కానీ తల్లిదండ్రులు ఉన్నారు చూసారా మధ్యలో, వీళ్ళు నేర్పాలి తాతయ్యని అమ్మమ్మని ఎలా గౌరవించాలి అనేది వీళ్ళకి నేర్పాలి. లేకపోతే వాళ్ళు వృద్ధుల్ని నిందించడం మొదలు పెడతారు. నోయితరాణి అన్నారు. తర్వాత తేషాం ఏకే బ్రాహ్మణాః చ శ్రేయాంసః అస్మాత్ ఆసనే త్వయాన ప్రశ్వసితవ్యం. ఎప్పుడైనా నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సంస్కారవంతులైనటువంటి మేధావంతులైనటువంటి గొప్పవాళ్ళకు ముందు నువ్వు వెళ్ళావే అనుకో, చెప్తున్నారు బ్రాహ్మణాః పునీతులైనటువంటి పండితులు, గొప్పవాళ్ళు, మహానుభావులు, విద్యావంతులు, ఉన్నతులైనటువంటి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నీకంటే ఎక్కువగా చదువుకున్న వాళ్ళు, గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు, వయసులోనూ పెద్దవాళ్ళు, జ్ఞానంలోనూ పెద్దవాళ్ళు, బ్రాహ్మణాః ఏకే ఎవరైనా ఉంటే అక్కడ శ్రేయాంసః అస్మత్ మనకంటే గొప్పవాళ్ళైన వాడు, మనకంటే పెద్దవాళ్ళు, మనకంటే అనుభవజ్ఞులు. శ్రేయాంస అస్మత్ శ్రేష్ఠులైన వాళ్ళు, మనకంటే నీకంటే శ్రేష్ఠులైన వాళ్ళు. నీకంటే అంటే ఇప్పుడు నువ్వు ఎదిగిన తర్వాత కూడా పెద్దవాడివైపోతావు, బాగా ధనం సంపాదిస్తావు, అన్ని రంగాల్లో నువ్వు పైకి వస్తావు. కానీ నీకంటే పైన వాళ్ళు, జ్ఞానవంతులు, శ్రేష్ఠులైన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి చెప్తున్నారు. త్వయా న ప్రశ్వసితవ్యం. ఆసనే అంటే ఆసనే అంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఆసనం ఇవ్వాలి, కూర్చోండి అనాలి ముందు. వాళ్ళకి ముందు సీట్ ఇవ్వాలి. ఒకవేళ నువ్వు కూర్చొని ఉంటే ముందుగా వాళ్ళు వచ్చే ముందే నువ్వు కూర్చొని ఉంటే నువ్వేం చేయాలి, లేచి నువ్వు కూర్చున్న కుర్చీ ఇవ్వాలి వాళ్ళకి. ఒకవేళ నువ్వు సెంటర్లో కూర్చున్నావు అనుకో, నువ్వు లేచి ఇక్కడ కూర్చోండి అనాలి. అంతటి ఆసనే అన్నారు. త్వయా న ప్రశ్వసితవ్యం. వాళ్ళకి ఆసనం ఇచ్చి, ఆహారం ఇచ్చి, మంచినీళ్ళు తాగుతారా, ఏమైనా తింటారా అని అడగాలి. ఎట్లా ప్లీజ్ చేయాలి మనుషులు అనేది తెలుసుకోవాలి. గౌరవం అంటారు చూసారా, దీన్నే గౌరవం అంటారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి ఇవన్నీ? టీవీ వచ్చిన తర్వాత అన్నీ పోయినాయి, ఎప్పుడూ గంగలో కలిసిపోయినాయి అంటారు. మన వాళ్ళు అంటారు అన్నీ గంగలో కలిసిపోయినాయండి అంటారు. అది ఏమిటి అని అడుగుతారు ఇప్పుడు. పైగా లేవడం ఏమిటి, ఆయన మనిషే నేను మనిషే అంటాడు. ఆయన మనిషే నేను మనిషే. తాతయ్యకి నమస్కారం చేయడం ఏమిటి, అమ్మమ్మకి నమస్కారం చేయడం ఏమిటి అంటారు. పుట్టినరోజు వస్తే ఇంట్లో వాళ్ళందరికీ నమస్కారం చేయిస్తారు. అందుకని పెళ్ళప్పుడు చూసారా, ఆ వధూవరులను ఎంతమందికి నమస్కారం చేస్తారు, నడువు నొప్పి పుట్టేదాకా నమస్కారం చేయిస్తారు. ఇప్పుడు ఎక్కడుందండి నమస్కారం? బంధువులందరినీ పిలిచి మొత్తానికి నమస్కారం చేయాలన్నారు. నమస్కార పద్ధతి. న ప్రశ్వసితవ్యం అన్నారు.
వారి శ్రమను నువ్వు తొలగించాలి, నీ చేత తొలగింపబడాలి అన్నారు. అంటే వాళ్ళ ముందు నీకు గాలి తీసుకునేంత టైం కూడా లేకుండా వాళ్ళ క్షేమాన్ని నువ్వు ఆలోచించాలి. అది విషయం ఇక్కడ. నువ్వు ఊపిరి ఊపిరి కూడా పీల్చుకోలేవు అంతటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ నువ్వు ఊపిరి తీసుకోవాకు అక్కడ అని అర్థం. ప్రశ్వసితం అంటే నువ్వు గాలి తీసుకోవాకు అని అర్థం. అంటే గాలి తీసుకోకుండా గాలి మూసుకొని కూర్చోమనే అక్కడ అర్థం. అంటే నువ్వు విశ్రాంతి తీసుకుంటూ కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చోండి అని చెప్పి అనకూడదు. సర్వెంట్ చేత మనుషుని పంపించడం, పని వాళ్ళ చేత నాకెంతమంది మంది మార్బలమా ఉన్నారని వాళ్ళకి చూపించడం కోసం నీకు సర్వెంట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ చేత ఇప్పించకూడదు. శ్రేష్ఠులైన వాళ్ళు, మహాత్ములైన వాళ్ళు వస్తే నీవే తీసుకువెళ్ళి ఇవ్వాలి. అలా కృష్ణుడు ఆచరించి చూపించాడు మనకు. అలా చేసేవాడు కృష్ణుడు. రాజసూయ యాగం చేసినప్పుడు ఏం చేశాడు కృష్ణ పరమాత్మ? పెద్ద పెద్ద ఋషులందరూ వచ్చి భోజనాలు చేసి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు కృష్ణ పరమాత్మ? ఆకులన్నీ ఎత్తాడు. అది మనకు గుర్తుండదు. ఆకులన్నీ ఎత్తాడు క్లీన్గా. అంటే ఎంత చూడండి, తన స్నేహితుడు వచ్చినప్పుడు, కుచిలుడు వచ్చినప్పుడు ఎంత ఆదరంగా చూపించాడు. కనుక ఇటువంటివన్నీ కూడా మనం తెలుసుకుంటాం. ఆ కథలు చదివిస్తే పిల్లల చేత ఆ వినయం ఏమిటి, భక్తి ఏమిటి తెలుస్తుంది. నువ్వు ఊపిరి కూడా తీసుకోకూడదు, అంటే నువ్వు మాట్లాడకుండా వారి సేవ చెయ్యాలి అన్నాడు. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఆసనం ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగుతారా, ఏమైనా తింటారా, ఎప్పుడు బయలుదేరారు, ఎలా వచ్చారు, మీ ప్రయాణం సౌకర్యంగా జరిగిందా లేదా అనేది అది హృదయపూర్వకంగా రావాలి. లిప్ మూమెంట్ కాకూడదు. మళ్ళీ మాట్లాడేటప్పుడు తెలిసిపోతుంది వీడిదంతా లిప్ మూమెంటా నిజంగా మాట్లాడుతున్నారా అని తెలిసిపోతుంది. ఏదో అడగాలి కాబట్టి అడిగాం, మళ్ళీ ఎప్పుడు వెళ్ళేది అనకూడదు. కనుక అతిథి దేవోభవ అని ముందు చెప్పారు చూసారా. గొప్పవాళ్ళు వచ్చినప్పుడు, మనకంటే శ్రేష్ఠులైన వాళ్ళు వచ్చినప్పుడు అందరు శ్రేష్ఠులనే కాదు చిన్నవాళ్ళని కూడా గౌరవించాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, చిన్నవాళ్ళని గౌరవించాలి. అలా గౌరవించడం అనేది గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నారు. నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తే నీకు అంత రెస్పెక్ట్ వస్తుంది తర్వాత. అందుకని రెస్పెక్ట్ ఇవ్వడం చాలా కష్టం. అహంకారం అనేది వచ్చి నిలుస్తుంది మధ్యలో. కనుక ఎంత అహంకారం ఉంటే అంత పతనం అవుతాడు మనిషి, ఎంత వినయం ఉంటే అంత పైకి వెళ్తాడు మనిషి. కనుక వినయం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నారు. ప్రశ్వసితవ్యం, వారి శ్రమను తొలగించి నువ్వు వారి ముందు నీకు ఊపిరి సలపనంతగా నువ్వు వారి క్షేమాన్ని ఆలోచించు అని అర్థం. తర్వాత భాగం చదువుతాం. శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం శ్రియా దేయం హ్రియా దేయం భియా దేయం సంవిదా దేయం. ఇప్పుడు దానం గురించి చెప్తున్నారు. దానం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సదాచారం. వైదిక జీవన విధానంలో దానం చారిటీ అంటారు. దానాలు అనేక రకాలు. భూదానం, గోదానం, స్వర్ణదానం, వస్త్రదానం, ధనదానం, అన్నదానం, అనేక రకాలైనటువంటి దానాలు ఉన్నాయి. ఏవైనా దానాలు చేయొచ్చు. ఎంత దానం చేస్తే అంత రెట్టింపులో నీకు వస్తుంది తిరిగి. ఇప్పుడు ఆ మాట చెప్తే అంత కథ అంటారు. ఇది పరమ సత్యం. హృదయపూర్వకంగా నువ్వు ఈరోజు ఇంత ఇచ్చావు అంటే అది మళ్ళీ నీకు తిరిగి 10 రెట్లుగా వస్తుంది అని అంటుంది శాస్త్రం. దానం ఇచ్చే చెయ్యిగా ఉండు, తీసుకునే చెయ్యిగా ఉండవాకు అన్నాడు. శ్రద్ధయా దేయం, ఇచ్చేటప్పుడు శ్రద్ధతో ఇవ్వు అన్నారు. మంచిది శ్రద్ధతో
వాడికి అవసరమైనది ఇవ్వు అన్నారు. శ్రద్ధయా దేయం. శ్రద్ధ అంటే ఏమిటి? శ్రద్ధ అంటే శ్రద్ధే. శ్రద్ధకి ఇంకా ట్రాన్స్లేషన్ ఏముంటుంది? దానికి ట్రాన్స్లేషన్ వద్దు. శ్రద్ధగా ఇవ్వవలసినన్నారు. అంటే నిర్లక్ష్యంగా ఇవ్వవద్దు, భక్తితో ఇవ్వవలసినది అన్నారు. శ్రద్ధతో ఇవ్వవలెను, దాతవ్యం. శ్రద్ధయా దేయం అంటే ఇవ్వవలెను. అదేవిధంగా దానంలోనే ఒక్కొక్కటి చెప్తున్నారు. శ్రద్ధగా ఇవ్వాలి మొదటిది. 2 అశ్రద్ధయా నదేయం, అదేయం అన్నారు. అశ్రద్ధయా అదేయం, అశ్రద్ధతో దానం చేయకూడదు అన్నారు. నిర్లక్ష్యంగా దానం చేయకూడదు. అవతల వాడిని తక్కువగా చూస్తూ ఆహా నేనే కదా దానం చేస్తున్నాననే గర్వంతో దానం చేయకూడదు. అశ్రద్ధతో దానం చేయకూడదు అన్నారు. శ్రద్ధతో చెయ్యాలి, అది చెప్తే చాలు కదా. మళ్ళీ అశ్రద్ధగా చెయ్యొద్దు అని చెప్పడం ఎందుకు? శ్రద్ధగా చెయ్యి అంటే ఏమిటి అర్థం? అందులోనే ఉంది కదా అన్నారు. ఎంఫసిస్ అన్నమాట. దానం చేసేటప్పుడు ఆ తీసుకునేవాడిని మనం చులకనగా చూస్తుంది మనస్సు తెలియకుండానే. వీడు చూడు పాప పేదవాడు, నేనే కనుక ఇస్తున్నాననేటట్లుగా ఉండకూడదు. భగవంతుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు, ఇవ్వడానికి శక్తినిచ్చాడు అని చెప్పి సంతోషపడుతూ ఇవ్వు నాయనా అన్నాడు. వాడిని గౌరవించి మరీ దానం చేయన్నాడు. వెనకటి రోజుల్లో కాళ్ళు గడిగి దానం చేసేవాళ్ళు. కన్యాదానం కూడా మర్చిపోయాను. ఇంకొక దానం కన్యాదానం అన్నారు. కన్యని దానం చేయడం కూడా అది పుణ్యంట. కూతురులు కనుక లేకపోతే కూతురికి దానం చేయాలి కదా కన్యాదానం అని చెప్పి పెంపుడు కూతురుని తీసుకుని మరీ దానం చేస్తారట. ఆ రోజుల్లో అండి, ఆ రోజుల్లో అమ్మాయి పుట్టకపోతే బాధపడేవాళ్ళు. ఈ రోజుల్లో అంటే కన్యాదానం అనేటువంటి ఎంత పవిత్రం అంటే ఆ తండ్రి యొక్క జన్మ తరిస్తుందట కన్యాదానం చేస్తే. కనుక వరకట్నం తీసుకుంటే మహాపాపం అన్నారు. కనుక శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం, అశ్రద్ధతో ఇవ్వవాకు అన్నారు. ఎక్కడో చూస్తూ దానం చేయడం, ఏదో చేస్తూ దానం చేయడం అలా చేయవద్దు, అశ్రద్ధగా ఇవ్వవద్దు. అంతేకాదు శ్రియాదేయం, శ్రియ అంటే ఎక్కువగా ఇవ్వు అన్నాడు. నిండుగా అని అర్థం, ఎక్కువగా ఇవ్వవలసినది. భూరి దానం అంటారు, భూరి దక్షిణ అంటారు. శక్తి వంచన లేకుండా. చాలా ఉంది డబ్బులు, అయినా 10 రూపాయలు, అది పాత నోటు. ఏమోనండి ముసలితనం వస్తే మనల్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పి ఆ పిసినారి కథ తెలుసా? చిన్నప్పుడు దానం చేయడానికి మనస్సు రాదు. దాతా భవతివా నవా అన్నాడు. పండితులు ఉండొచ్చు ఒక ప్రదేశంలో, కానీ దాత ఉంటాడా లేడానని చాలా సందేహంట. అందుకని దానం చేసేటప్పుడు శక్తి వంచన లేకుండా చెయ్యి. అంటే శక్తి వంచన అంటే తెలిసింది అర్థం? అందులో ఎంత అర్థం ఉందో చూశారండి? శక్తి వంచన, నీకున్న శక్తిని వంచన చేసుకోవాకు అని అర్థం. ఇప్పుడే అర్థమవుతుంది అసలు. మన వాళ్ళు అనేవాళ్ళు శక్తి వంచన లేకుండా దానం చేయంటే ఏమంటే చిన్నప్పుడు ఈ మాటకి ఏమర్థమో తెలుస్తుంది మనకు. కనీసం 3 decades 4 decades లైఫ్ పాస్ అయితే కానీ తెలియదు. శక్తి వంచన అనే విషయాన్ని మీరు ఆలోచిస్తే అసలు దాంట్లో ఎంత ఉందో చూడండి. నీకు శక్తి ఉన్నది, ఏమిటి 1000 రూపాయలు ఇవ్వగలిగిన శక్తి ఉన్నది దానం చేయడానికి. సపోజ్ ఒక హాస్పిటల్కో, దేవాలయానికో, ఒక స్కూల్కో, లేకపోతే ఎవరికో ఇవ్వగలిగిన శక్తి ఉన్నది. 1000 రూపాయలు ఇవ్వగలవు, శక్తి ఉన్నది. కానీ నువ్వేం చేస్తావు? నువ్వు కాదు, నువ్వంటే మనిషి. దాన్ని వంచన చేసుకుంటాడు. నాకు శక్తి లేదు, 1000 రూపాయలు ఇవ్వలేను అనే భావనతో తనను వంచుకుంటూ ఏం చేస్తాడు? 20 రూపాయలు ఇస్తాడు. 1000 రూపాయలకు బదులుగా 20 రూపాయలు, 100 రూపాయలు. అది ఇంకా బ్యాంకు వాళ్ళు తీసుకోరు. ఇటు పక్క చినిగిపోయింది, టేపు పెట్టి అంటించినా కూడా ఎవరు తీసుకోరు. కనుక వీడికి ఇచ్చేస్తే వాడు చూసుకుంటాడు తర్వాత అని చెప్పి దానం చేస్తాడు. చూడండి, తన శక్తిని వంచన చేసుకొని దానం చేస్తున్నాడు అని అర్థం. అంటే మన వాళ్ళు ఏం చెప్తున్నారు? శక్తి వంచన లేకుండా దానం చేయి నాయనా అన్నారు.
అది చేయడం అనేటువంటిది ఎంతో విశాల హృదయం కావాలి. జనరస్ హార్ట్ అంటారు చూసారా, జనరస్ హార్ట్. చెప్పడానికి ఏమిలేండి, చెప్తారు బాగానే, కానీ మనకి ఎవరిస్తారు? కష్టపడాలి మనమే కదా. ఇవన్నీ నీతులు బోధిస్తారు. ఎవరన్నా చెప్పి దానం చేయరా అంటే వాడికి ఏమండి బాగానే చెప్తాడు, వాడిని చేయమనండి అని అంటాడు. ఎవరో చెప్పాలని కాదు, ఎవరో చేయమన్నారని కాదు. కర్ణుడి పేరు ఈ రోజుకి మిగిలిపోయింది, దాన వీర శూర కర్ణ అని మిగిలిపోయింది. మన తాతల పేరు మిగలలేదు, రాజరాజుల పేర్లు మిగలలేదు, ఎవరి పేరు మిగలలేదు, ఆ కర్ణుడి పేరే మిగిలింది. చూడు, ఎడం చేత్తోనే ఇచ్చేసేవాట దానం. అదేమిటయ్యా అంటే కుడి చేతిలోకి వచ్చేటప్పటికి నా మనసు మారిపోతుందేమో అని చెప్పి ఎడం చేత్తోనే ఇచ్చేవాడట దానం. అట్లాంటి దానం గుణం కలవాడు. ఆ దాన గుణమే ఆయన చివరికి మోసం చేసింది. అదొక ధర్మ సూక్ష్మం. తన దాన గుణాన్ని నిలుపుకోవడం కోసం చివరిలో ధర్మ సూక్ష్మాన్ని మర్చిపోయినాడు కర్ణుడు. అందుకే మహాభారతం చదవాలి, చదివితే. ఓకే, అదంతా చెప్పాలంటే మరొక పెద్ద కథ. ఒక్కొక్క క్యారెక్టర్ మహాభారతంలో చెప్పాలంటే చదువుతారా, వింటారా, తీసుకుందామా అట్లా? ఒక్కొక్క క్యారెక్టర్ విష్ణు సహస్రనామం అయిన తర్వాత చూద్దాం. అది వినాలి, అది చదవాలి, చాలా ముఖ్యం. భీష్ముడు ఒక క్యారెక్టర్, కుంతి ఒక క్యారెక్టర్, కర్ణుడు, అట్లా అద్భుతమైనటువంటి పాత్రలు అవన్నీ కూడా. తర్వాత శ్రీయాదేయం, చాలా మిండుగా పూర్తిగా ఇవ్వడం అలవాటు చేసుకో అన్నారు. పత్రం పుష్పం ఫలంతో అక్షతం సమర్పయామి, అక్షతం సమర్పయామి అన్నట్లుగా గురువు గారంటే ఏమిటండి 5 రూపాయలు, ఆయనకేముంది, సన్యాసి కదా, వాళ్ళకేముంది అవసరం అంటే, సన్యాసి అయినా కూడా లోకక్షేమం కోసం వారు ఆ ధనాన్ని ఉపయోగిస్తారు, సద్వినియోగం చేస్తారని చెప్పి గురువు గారికే ఎక్కువ ఇవ్వాలి. ఇంకా యాక్చువల్గా వారు తింటారా తినరా, వారికి ఉపయోగమా ఉపయోగం లేదా, వారేం సన్యాసి కదా అని ఆలోచించకూడదు. వారికి అవసరమో కాదు నాకు అనవసరం, చూడండి, వారికి అవసరమో కాదు నాకు అనవసరం, కానీ నేను ఇవ్వడం అనేటువంటిది నా ధర్మం. అలాంటి భావనతో ఇవ్వాలి చెప్తున్నారు. హ్రియాదేయం, ఇంకా ఇంత ఇవ్వలేకపోయినానే అనేటువంటి సిగ్గుపడుతూ ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు అయ్యో అంత ఇవ్వలేకపోతున్నానే, నేను గురువు గారికి ఎంతో ఇవ్వాలనుంది నాకు, కానీ ఇవ్వలేకపోతున్నానే అనేటువంటి సిగ్గుతో, అంటే అలా భయపడుతూ ఇవ్వాలన్నమాట. ఇచ్చేటప్పుడు నేను ఇస్తున్నాను చూడండి ఇంత డబ్బు చెక్ అన్నట్లుగా ఇవ్వకూడదు. నువ్వు ఇచ్చే చెక్ ఎంత వాళ్ళకి కావాలి అవన్నీ, అసలు నీ చెక్కులు ఏమిటి, నీ భూమి ఏమిటి, నీ ఇల్లు ఏమిటి, వాళ్ళు అన్నీ వదులుకున్న వాళ్ళు. ఇచ్చేటప్పుడు మనం అలా ఆలోచించకూడదు. అంతేకాదు మన వాళ్ళు కథలు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు, నారాయణుడే దరిద్రుడిగా, దరిద్ర నారాయణుడు నీ ముంటి ముందు నిలుస్తాడు ఒకరోజు, ఏ రోజు నిలుస్తాడో తెలియదు, ఎప్పుడొచ్చి ఏ రూపంలో అడుగుతాడో తెలియదు, కానీ నీ ఇచ్చేటప్పుడు నీ మనస్సు, నీ ఆలోచన ఎలా ఉందో చూసుకో నాయన అన్నాడు. ఒకరోజు కలొచ్చింది ఒకతనికి, రేపు దేవుడు వస్తాడు నీ దగ్గర తీసుకుంటాడు అని. ఆ కథ తెలుసా? కరెక్ట్గా ఆ దేవుడు వచ్చిన రోజే దరిద్రుడిగా వచ్చాడు. దేవుడు వస్తాడన్నాడని చెప్పి దేవుడి కోసం చూస్తున్నాడు వీడు. దేవుడు వస్తాడని. దేవుడు ఎట్లా వచ్చాడో తెలుసా? భవతి భిక్షాందేహని వచ్చాడు. నువ్వు పో, దేవుడు వచ్చే టైం అయింది, నువ్వు పో అన్నాడు. వాడు పోయినాడు. తర్వాత నెక్స్ట్ డే నైట్ మళ్ళీ కల్లోకి వచ్చాడు. ఏది నిన్న నువ్వు వస్తావన్నావుగా రాలేదే అన్నాడు. నేను వచ్చాను వెళ్ళిపోయినాను అన్నాడు. ఎప్పుడు వచ్చావు అన్నాడు. అడుక్కుండేవాడి రూపంలో వచ్చాను నాయన, నువ్వు నన్ను వెళ్ళిపోమన్నావు అన్నాడు. చదివారా ఈ కదా? అది చదివినప్పటి నుంచి చాలా భయం మాకు, ఎప్పుడు వస్తాడో ఆయన. మేము చదివాం చిన్నప్పుడు, కొంతమంది చదివి ఉంటారేమో ఆ కథ. చందమామల కథలు చదవండి, వీక్లీ మ్యాగజైన్స్ వద్దు. ఇప్పుడు ఎట్లా ఉందో చందమామ నాకు తెలియదు. మన చిన్నప్పుడు చందమామ కథలు చదివితే మనస్సు అట్లా రిఫైన్ అయిపోతుంది. చక్కటి కథలు వచ్చేవి, నీతి కథలు. ఓకే, హ్రియాదేయం, భీయాదేయం, భయపడుతూ ఇవ్వాలి, పాప భీతితో ఇవ్వాలి.
ఇవ్వకపోతే ప్రత్యవాయ పాపం వస్తుంది, నాకు దానం చేయకపోతే పాపం మూట కట్టుకుంటాను నేను అని చెప్పి నా యొక్క సంపాదనలో ఒక భాగాన్ని దానం చేయాలి అనేటువంటి ఆలోచనతో భియాదేయం, భయంతో దానం చెయ్యి, పాపం వస్తుందేమో అనే భయంతో దానం చెయ్యి అన్నాడు. దానం చేయకపోతే పాపం మూట కట్టుకుంటాం అన్నారు. అందుకని నువ్వు సంపాదించేటప్పుడే భూరి దానం చెయ్యి, లేకపోతే ఏముంది, నువ్వు సంపాదించిందంతా కూడబెట్టి వడ్డీ 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 మీద చక్ర వడ్డీతో పాటు పిల్లలు రేపు తీసుకొని నిన్ను ఎక్కడికి పంపిస్తారు? సీనియర్ సిటిజన్స్ హోమ్కి పంపిస్తారు. సీనియర్ సిటిజన్ హోమ్కి ఎందుకు పంపిస్తారు అంటే, మనం దానం చేసుకోలేదు, పుణ్యం చేసుకోలేదు, పుణ్యం చేసుకోకపోతే అక్కడే గతి అన్నాడు. ఊరికి చెప్తున్నారు అనుకోకండి. భియాదేయం సంవిదాదేయం అన్నారు. సంవిదాదేయం అంటే మిత్రభావంతో ఇవ్వు అన్నారు. మిత్రభావంతో నువ్వు దానం చేయవలసినది. వివాహ కార్యాల్లో చేసేటప్పుడు, ఇంటి గృహప్రవేశం చేసేటప్పుడు, ఇవన్నీ కూడా సత్కార్యాలు చేసేటప్పుడు మిత్రభావంతో వాళ్ళని మన స్నేహితులుగా భావించి దానం చేయాలి. వాళ్ళని కించపరుస్తూ దానం చేయడం కానీ చేయొద్దు. సంవిదాదేయం అన్నారు. మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మాయికి వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి నేను అది ఇస్తాను అన్నట్లుగా చేయొద్దు. దానికి దీనికి సరిపోయింది అన్నదిగా చెయ్యొద్దు. నీ యొక్క క్యారెక్టర్ని తక్కువ చేసుకోవాకు. నీ యొక్క క్యారెక్టర్ బిల్డింగ్ అంటారు చూసారా, క్యారెక్టర్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ని కట్టుకోవాలే కానీ దాన్ని కూల్చుకోకూడదు ఎప్పుడు కూడా. అందుకని యువర్ థింకింగ్ ఈజ్ మస్ట్ బి వెరీ 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 పర్ఫెక్ట్ అన్నారు. తర్వాత చూస్తాం మిగతా. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.